జగిత్యాల జిల్లాలో 5 ఏళ్ల పాప హత్యకు సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హితీక్ష గొంతు కోసి చంపేసిన వ్యక్తి ముందు ఎవరెవరో అనుకున్నారు, పక్కింటి వ్యక్తి అనుకున్నారు, అతన్ని విచారించారు. కానీ చివరికి తెలిసింది తన పిన్నే, సొంత అమ్మలా చూసుకోవాల్సినటువంటి పిన్నే 5 ఏళ్ల పాపను అత్యంత పాశవికంగా గొంతు కోసి ఆ పాప ప్రాణాలు తీసింది. అయితే ఈ కేసును పక్కదోవ పట్టించడానికి పక్కింటి విజయ్ ఇంట్లోని ఒక బాత్రూంలో ఆ పాప మృతదేహాన్ని అక్కడ ఉంచేసి ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. పిల్లలతో ఆడుకుందామని తీసుకెళ్ళి హితీక్ష ప్రాణాలు తీసింది మమతకి సంబంధించి కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ సందర్భంగా మమత MBA పూర్తి చేసి కంప్యూటర్ ఆపరేటర్గా ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. అయితే వాళ్ళంతా కూడా ఉమ్మడి కుటుంబం, 2 అన్నదమ్ములకు పెళ్ళయింది. అందులో ఒక బ్రదర్ వైఫే ఈ మమత. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అని చెప్పేసి, బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి 20 లక్షల రూపాయలు పోగొట్టింది మమత. అయితే ఈ విషయానికి సంబంధించి ఇంట్లో వాళ్ళు కాస్త గట్టిగా ప్రశ్నించడంతో మమత హర్ట్ అయిపోయి, మమత బాధపడి తనకి విలువ దక్కకుండా పోయిందని, తన తోటికోళ్లకు మాత్రం విలువ దక్కుతుందంటూ ఈర్ష్య పెంచుకుంది. ఈ విషయానికి సంబంధించి తనకున్నటువంటి ఆక్రోశాన్ని ఎలా చూపించాలో తెలియక, ఎవరి మీద చూపించాలో తెలియక చివరికి ఈ 5 ఏళ్ల పసికందు మీద తన కోపాన్ని, తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కింది. చివరికి ఆ పసికందు ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది. తీరా చూస్తే పక్కింట్లో ఉన్నటువంటి వ్యక్తి మీద ఆ నెపాన్ని నెట్టే ప్రయత్నం.